సార్ గుడ్ మార్నింగ్ సార్. వాట్ బ్లడీ గుడ్ మార్నింగ్? ఇది నాకు మంచి గుడ్ మార్నింగ్ అనిపించడం లేదా? సార్ అక్వేష్ ని త్వరగా పట్టుకుంటాం సార్. అన్ని వైపులా వలవేసి ఉంచాం సార్. నువ్వు గాలించి ఏం చేస్తావేంటి? ఈ డైలాగులన్నీ మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడు, నా దగ్గర కాదు. సార్ నీ చుట్టూ జరిగే సంఘటనలు కూడా నీకు తెలియకుండా ఉన్నాయంటే మేక్ ఏ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ గెట్ బ్యాక్ టు మీ. డు యు గెట్ మీ? సార్ రేయ్, తిన్నగా చూసి బండి నడుపు. ఈ ఫోన్ లాక్ అయిపోయింది, లాక్ ఓపెన్ చేయాలి. అలాగే డిస్ప్లే కూడా బాగు చేసి ఇవ్వండి. సార్ హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్. ఏంటిది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది? వాంగ్మూలం ఎక్కడుంది? సహజన అసలు ఏం జరుగుతోంది? ఒక వారంలో 4 హత్యలు, అందులో మీరు వెతుకుతున్న 2 వ్యక్తులు. అసలు ఇది ఏంటిది? ఏం జరుగుతోంది? అలా నిలబడి చూడకుండా వెళ్ళి రిపోర్ట్ కాపీ తీసుకురా. వెళ్ళావు. ఆ ఫోన్ ఎవరో చూడు. హలో, ప్రస్తుతం దీన్ని ఎవరికి షేర్ చేయొద్దు. నువ్వు ఒక పని చేయి, వీళ్ళని త్వరలో స్టేషన్కి రా. ఓకే సార్. సార్ ఏంటో చెప్పు. ఎస్ఐకి ఒక వైటల్ ఎవిడెన్స్ దొరికిందట. ఎక్కడే? నీ హస్బెండ్ ఎక్కడున్నాడు? ఇక ఎప్పుడైనా నీ శబ్దం కానీ నీ హస్బెండ్ శబ్దం కానీ డోర్ బయటికి వినిపించిందంటే ఇద్దరిని నేను చంపేస్తాను. అర్థమైందా? ఇప్పుడు సైలెంట్ ఉన్నావు. దట్స్ ఇట్. ఇట్స్ ఎ సాల్వ్డ్ ఎవిడెన్స్. అతన్ని వెంటనే తీసుకురండి. అనిల్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ పని సంగతి చూడు. దీంతో ఇలా క్లియర్ గా ఉందిగా? ఇది చాలు. అతన్ని తీసుకురండి. ఐ విల్ ఇన్ఫార్మ్ ద డీజీ. సార్, సిటీ సర్కిల్లోనే 7 రోజుల్లో 4 హత్యలు జరిగాయి. ఇప్పుడు మీరు పెట్టిన ఈ ప్రెస్ మీట్ ప్రజల్ని మభ్యపెట్టడానికా? సార్, ఎవరా హంతకుడు? సార్, అసలు ఈ హత్యలు ఎందుకు చేశాడు? సార్, హత్య చేసిన వాడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్లీజ్ కూర్చోండి. మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. సార్, నిజానికి ఈ హత్యకు గురైన ఫ్లాట్ కాంప్లెక్స్ లోనే హంతకుడు కూడా ఉన్నాడు. వాడికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం మేము కలెక్ట్ చేస్తున్నాం. కానీ ఈ మర్డర్కి సంబంధించిన మోటివ్ ఏంటన్న విషయం ఇప్పుడు మేమేమీ చెప్పలేం. వి విల్ ఇన్ఫార్మ్ యూ లేటర్. ఈ హంతకుడి ఫోటో ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఏర్పాట్లు చేశాను. మీరు దయచేసి పోలీసులకు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్. రూబిన్ స్నేహాలను చంపిన హంతకులు దొరికారు. రూబిన్ వాళ్ళ పక్క ఫ్లాట్ లోనే తను కూడా ఉంటున్నాడు. హంతకుడు ఐడీలో పనిచేస్తున్నట్టుగాను మాదక ద్రవ్యాలకి బానిసైనట్టుగాను తెలుస్తోంది.